వాడయున్నాడు. As you are going through sickness, pain in your life, మీ జీవితంలో రోగము గుండా బాధ గుండా మీరు వెళ్తూ ఉన్నారు అన్నట్టుగా ఉన్నప్పుడు He knows everything, dear friend. ప్రియ స్నేహితులారా, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నారు. Even today, Jesus has something special for you. ఈ రోజున కూడా యేసు మీ కొరకే ప్రత్యేకమైన దానిని కలిగి ఉన్నారు. He is inviting you to come to Him. ఆయన మిమ్మును తన చెంతకు రమ్మని My ఆహ్వానిస్తున్నారు. child, నా యొక్క బిడ్డలారా, I have prepared something special for you. నేను మీ కొరకే ప్రత్యేకమైన దాన్ని ఏర్పరిచి Will you ఉన్నాను. come? మీరు వస్తారా? Will you come to me? మీరు నా చెంతకు రానయ్యున్నారా? In the Bible, in Psalm 23 and 5, అవును, 23వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే David says, "You prepare a table before me in the presence of my enemies." దావీదు అంటూ ఉన్నారు కదా, నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనపు బల్లను సిద్ధము చేసి ఉన్నావు. Yes, అవునండి. David says, "I have come to the table of God." దావీదు అంటున్నాడు, నేను దేవుని యొక్క భోజనపు బల్ల చెంతకు వచ్చి ఉన్నాను. He has already prepared everything for me. ఆయన నా కోసం సమస్తమును కూడా సంసిద్ధము చేసి ఉన్నారు. He is a good shepherd. ఆయన నాకు మంచి కాపరి అయి ఉన్నారు. He is a good God. ఆయన నాకు మంచి దేవుడై ఉన్నారు. He will always make me to lie down in green pasture. ఆయన నన్ను ఎల్లప్పుడూ కూడా పచ్చిక బయళ్ళలో పరుండ చేయువాడై ఉన్నారు. Yes, the Lord has prepared everything for you, dear friend. అవునండి ప్రియ స్నేహితులారా, ప్రభు మీ కోసం సమస్తమును కూడా సంసిద్ధం చేసి ఉన్నారు. Come to His table. ఆయన బల్ల యుద్ధకు రండి. Come to the living water. జీవ జలముల చెంతకు మీరు రండి. Come to the well full of water. నీటితో నిండి ఉన్న గొప్ప బావి చెంతకు రండి. When you come to God, మీరు దేవుని చెంతకు వచ్చి ఉన్నప్పుడు the Lord will make river flow from your heart. ప్రభువు మీ హృదయములో నుంచి జీవజలపు నదులు ప్రవహించేలా చేస్తారు. And the well of water will be springing from your heart to eternal life. నిత్య జీవం అనే జీవ జలపు ఊట మీ హృదయములో నుంచి ప్రవాహంగా వస్తోంది. Hallelujah. హల్లెలూయా. When Jesus says come, యేసు రమ్ము అని సెలవిచ్చి ఉన్నప్పుడు He will just open a door for you to have a better life. మీరు శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండే నిమిత్తం ఆయన ద్వారమును తెరవజేయువాడు అయి ఉన్నారు. More than you could imagine things, you will have better life. మీరు ఊహించు వాటన్నిటికంటే కూడా మరి శ్రేష్టమైన జీవితాన్ని మీరు కలిగి ఉండబోవచ్చు ఉన్నారు. Because our God is a God who richly gives us all things to enjoy for us. ఎందుకనగా మన దేవుడు మన కొరకే సమస్తమును ఐశ్వర్యవంతముగా అనుభవించి ఆనందించులాగున అనుగ్రహించువాడై ఉన్నారు. When a friend invites you to his home, స్నేహితులు తమ యొక్క గృహాలకు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఏం చేస్తారు? you mean that something special is happening in their home. అంటే దాని అర్థం వారి గృహంలో మీకోసం ప్రత్యేకమైన ఏదో జరుగుతోంది, Some celebration ఏదో ఒక వేడుక జరగబోతోంది, or something to remember. మనం జ్ఞాపకం ఉంచుకునేది ఏదైనా జరుగుతోంది. And so they invite you to their home. కనుక వారు మిమ్మల్ని తమ యొక్క గృహానికి ఆ రీతిగా ఆహ్వానించారు. Even today, Jesus has something special for you. ఈ రోజున కూడా యేసు మీ కొరకే ప్రత్యేకమైన దానిని కలిగి ఉన్నారు. He is inviting you to come to Him. ఆయన మిమ్మును తన చెంతకు రమ్మని My ఆహ్వానిస్తున్నారు. child, నా యొక్క బిడ్డలారా, I have prepared something special for you. నేను మీ కొరకే ప్రత్యేకమైన దాన్ని ఏర్పరిచి Will you ఉన్నాను. come? మీరు వస్తారా? Will you come to me? మీరు నా చెంతకు రానయ్యున్నారా? I have prepared a feast for you, నేను మీ కొరకే గొప్ప విందును సంసిద్ధము చేసి ఉన్నాను. says our Lord మన Jesus. ప్రభు అయిన యేసు ఆ రీతిగా సెలవిస్తున్నారు. Come, రండి, come to me. నా చెంతకు రండి. Come to be with me. నాతో కూడా ఉండి నిమిత్తం నా చెంతకు రండి. Come to sit with me. నాతో కూడా కూర్చోవడం కోసం నా యొద్దకు రండి. Come to share everything with me. నాతో సమస్తాన్ని పంచుకోవడం కోసం రండి. Come and have rest with me. వచ్చి నాతో విశ్రాంతిని కలిగి ఉండండి. రండి అని సెలవిస్తున్నారు. Don't even think that God is so busy to meet with you. మిమ్మల్ని కలుసుకోవడం కోసం దేవుడు చాలా రద్దీగా ఉంటాడనే ఆలోచన కూడా మీకు ఏమాత్రం రానివ్వకండి. Don't ever think that God is such a big God. దేవుడు అంత పెద్ద దేవుడు కదా, అలా ఉంటాడేమో అన్నట్టుగా కనీసం అనుకోకండి. Yes, God walks with us in the normal parts of our lives. అవునండి, మన జీవితంలో సామాన్యమైన భాగాల్లో కూడా మన దేవుడు మనతో కూడా నడిచేవాడై He ఉన్నారు. cares for even small things in our life. ఆయన మన జీవితంలో చిన్ని చిన్ని సంగతులు కూడా పట్టించుకునే దేవుడై I ఉన్నారు. am always amazed at the small things my children would notice and help with.
నా యొక్క జీవితంలో నా బిడ్డలు చిన్న చిన్న విషయాలు కూడా గమనించి ఎలాగున నాకు సాయం చేస్తారనే దాన్ని బట్టి నేను ఎంతో ఆశ్చర్యపడుతూ ఉంటానండి. Our son Samuel, he would say, "Mommy, what is this you're having in your phone? All were messed up." నా యొక్క కుమారుడు సమూయేల్ అయితే, నీ ఫోన్లో ఏంటి మమ్మీ ఇది ఉండడం ద్వారా అన్ని కూడా పాడైపోయాయి అంటాడు. And he would clean up everything. అతడు వచ్చి సమస్తాన్ని శుభ్రం చేసేస్తాడు. And he will help me. ఆయన నాకు ఆ రీతిగా సహాయం చేస్తాడు. And my daughter-in-law, my son's wife, she would come to me in the kitchen and help me. నా యొక్క కోడలు, కుమారుని యొక్క భార్య కిచెన్ లోకి వచ్చి నాకు సహాయం చేస్తుంటారు. He will not allow me to wash the dishes. ఆ యొక్క గిన్నెలు కడగడానికి వారు ఏమాత్రం. She will take care of all the small things. ఆవిడ చిన్న చిన్న కార్యాలన్నీ కూడా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. And our daughter Sharon, she will come and clean my closet. మా యొక్క కుమార్తె శారన్ వచ్చి నా యొక్క వస్త్రాలన్నీ కూడా శుభ్రంగా She'll పెడతారు. take care of my personal things. నా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఆవిడే చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. And our little daughter Sweetie, she will come and clean my room. మా యొక్క చిన్న కుమార్తె సీటీ వచ్చి నా గదంతయు కూడా పూర్తిగా శుభ్రంగా ఉంటారు. They will take care of my small detail. వారు వచ్చిన ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తారు. And I would call them as my little moms. నేను వారిని ఎప్పుడు కూడా నా యొక్క చిన్ని అమ్మలుగా పిలుచుకుంటాను. Yes. అవునండి. As they are taking care of the small things in my life. వారు నా జీవితంలో చిన్న చిన్న విషయాల గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ఉండగా, This reflects the motherly side of Jesus. ఇది యేసు యొక్క తల్లి అనబడే పార్శ్వమును. Yes, Jesus is like our mother. అవునండి, యేసు మనకు తల్లి. God don't just care about bigger things in our lives. మన జీవితంలో కేవలం పెద్ద విషయాల గురించి మాత్రమే అన్నట్టుగా పట్టించుకునేవాడు కాదు అండి. But he cares about our even small things in our lives. ఆయన మన జీవితంలో అతి చిన్న విషయాలను కూడా గమనించే దేవుడై ఉన్నాడు. As we imagine what happened when God called the disciples to come and have breakfast with him. దేవుడు తన యొక్క శిష్యులను పిలిచి తనతో కూడా ఉదయకాల భోజనాన్ని ఆరగించమని చెప్పడానికి పిలిచిన సమయంలో ఏం జరిగిందో మనం చూస్తే, We can imagine the fish broiling on the coals. మనం ఊహించవచ్చండి, అప్పటికే కొలిమి దగ్గర ఉన్న నిప్పుల మీద ఆ యొక్క చేపలు, Mysterious fish. మహాద్భుతంగా మర్మమయ్యున్న చేపలవి, Mysterious coals. మర్మమయ్యున్న నిప్పులవి, And the mysterious provisions of Jesus. అలాగే యేసు యొక్క మర్మమయ్యున్న వనరులు. Yes, అవును. the fire and the fish were the products of his miraculous power. మహాద్భుతమైన దేవుని శక్తికి సంబంధించిన ఉత్పత్తులుగా ఆ యొక్క నిప్పులు చిన్న. Yes, the Lord receives the disciples at the banquet. అవునండి, ప్రభువు తన యొక్క విందు చెంతకు తన శిష్యులను ఆహ్వానించి ఆయనే వారిని స్వీకరించి ఉన్నారు. They were in a cold weather. వారందరూ కూడా చల్లని వాతావరణంలో ఉండి ఉన్నారు. They were wet. వారందరూ కూడా తడి. He was hungry. అతడు ఆకలి కొని ఉన్నాడు. And the Lord took care of their needs. ప్రభు వారి అక్కరల గురించి జాగ్రత్త వహించి ఉన్నారు. The Bible says in Philippians 4:19. ఫిలిప్పీ 4:19లో బైబిల్ ఏమని చెప్తోంది అంటే, God will supply all our needs according to his glorious riches. దేవుడు తన మహిమవంతమైన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో ప్రతి మన అవసరతను కూడా. Yes, he అవునండి, takes care of our minute details of our lives. అవునండి, మన జీవితంలో అతి చిన్న వివరాలకు సంబంధించిన శ్రద్ధ కూడా ఆయన తీసుకునేవాడై ఉన్నాడు. As you are going through sickness, pain in your life, మీ జీవితంలో రోగము గుండా బాధ గుండా మీరు వెళ్తూ ఉన్నారు అన్నట్టుగా ఉన్నప్పుడు, he knows everything, dear friend. ప్రియ స్నేహితులారా, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నారు. Recently, as we were in Coimbatore, where our university is, ఇటీవల కాలంలో మేము మా విశ్వవిద్యాలయం చెంత కోయంబత్తూరులో ఉండి ఉన్నప్పుడు, we had the whole night prayer. అక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన సమావేశం ఏర్పాటు చేయబడింది. There are staff members or Karunya students, they were present there. అక్కడ మా యొక్క స్టాఫ్ సభ్యులు అలాగే కారుణ్య విశ్వవిద్యాలయపు సిబ్బంది విద్యార్థులందరూ ఉన్నారు. And during the prayer time, as I was praying, ప్రార్థన సమయంలో నేను ప్రార్థన చేయించు ఉన్న సందర్భంలో one of the Karunya student called Jacinta, she was praying for a healing miracle to happen. కారుణ్య విద్యార్థిని జసింత తన యొక్క స్వస్థత పరిచే అద్భుతం కోసం ప్రార్థన In the చేసుకుంటున్నారు. middle of the prayer, I said,
someone is having pain in their eye, ప్రార్థన మధ్యలో నేను చెప్పి ఉన్నాను, ఇక్కడున్న ఎవరికో కంటిలో ఒక సమస్య అన్నట్టుగా the Lord is healing you right now. ప్రభు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు. And for 6 years she had pain in her right eye. 6 సంవత్సరాలుగా తన యొక్క కుడి కంటిలో ఆమె నొప్పి చేత బాధపడుతూ ఉన్నారు. And on that day especially she could not attend her classes. ఆ రోజున ప్రత్యేకంగా తన క్లాసుకు కూడా హాజరు కాలేకపోతున్నారు. But somehow she managed to come to the prayer meeting. అయితే ఏదో ఒక రీతిగా ప్రార్థనా సమావేశానికి రావడానికి యాజమాన్యం చేసుకుని వచ్చారు. And during the prayer time the Lord touched her eyes. ప్రార్థనా సమయంలో దేవుడు ఆమె యొక్క కనుగుడ్లను తాకి ఉన్నారు. The Lord set her free completely. ప్రభు ఆవిడకు సంపూర్ణమైన విడుదలను After అనుగ్రహించారు. the prayer meeting she came forward and testified to me. ప్రార్థనా సమావేశం తర్వాత ఆవిడ ముందుకు వచ్చి నాకు తన సాక్ష్యాన్ని తెలియచేశారు. And exactly as she was going through the pain in her right eye, అక్షరాల తన యొక్క కుడి కంటిలోనే ఆమె నొప్పి చేత బాధపడుతూ ఉన్నారు. she did not mention this to me. ఆవిడ ఈ సంగతి నాకు ముందుగా తెలియచేయలేదు. But then I put my hand on her right eye అయినప్పటికీ నేను నా చేతిని తన యొక్క కుడి కంటి మీద ఉంచి ఉన్నాను. and prayed for her. తన కోసం ప్రార్థనను చేసి ఉన్నాను. Until today she has no pain at all. ఈ రోజు వరకు ఆవిడకి ఏ నొప్పియూ కూడా ఇక లేనే లేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let all glory be to God. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. He takes care of even the small things in our lives. ఆయన మన జీవితంలో చిన్ని చిన్ని కార్యాల గురించి కూడా జాగ్రత్త వహిస్తారు. He will meet all your needs today, dear friends. ప్రియ స్నేహితులారా, ఈ రోజే ఆయన మీ అక్కరలన్నీ కూడా సంధించగలిగిన దేవుడై ఉన్నారు. When the prodigal son returned to his father, తప్పిపోయిన కుమారుడు తన యొక్క తండ్రి చెంతకు తిరిగి మరలా వచ్చి ఉన్న సందర్భాన్ని మనం చూస్తే his servants put on the best robe on him. తండ్రి యొక్క దాసులు శ్రేష్టమైన వస్త్రాన్ని అతని మీద కప్పి ఉన్నారు. Put ring on his finger, తన యొక్క చేతి వ్రేలికి ఉంగరమును వారు ధరింపచేసి ఉన్నారు. shoes on his feet, అలాగే అతని యొక్క పాదములకు పాదరక్షలు చెప్పులు తొడిగించారు. and his father, he did not say that they should give him the fattened calf for him to feed with. అతనితో కలిసి విందు భోజనం చేయడం కోసమై క్రొవ్విన మాంసపును వారు సిద్ధం But then చేశారు. what did he say? అయితే అతను ఏమని ఉన్నాడో తెలుసా? Come and let's be happy and be merry. రండి మనమందరము కూడా కలిసి భోజనం చేసి సంతోషిద్దాం. His words were, let's eat and be merry. అతని యొక్క మాటలు ఏమనుంటుందంటే, రండి మనం ఇందారగించి This is సంతోషిద్దాం. the same heart Jesus has. ఇదే హృదయమును యేసు కూడా కలిగి ఉన్నట్లు మనం చూడగలుగుతాం. Come and have fellowship with me. రండి నాతో సహవాసమును కలిగి I ఉండండి. want to be with you. నేను మీతో కూడా ఉండాలని I కోరుతున్నాను. want to live with you. నేను మీతో కూడా నివసించాలని కోరుచున్నాను. Jesus wanted to be with his disciples even though they were so difficult. వారెంతో కష్టంలో ఉండినప్పటికీ యేసు తన శిష్యులతో కూడా ఉండాలని కోరుకుంటున్నారు. Sometimes they were so cranky, కొన్ని పర్యాయాలండి వారెంతో చిత్త చాపల్యాన్ని కలిగి ఉంటారండి. but then he wanted to live with them. అయినప్పటికీ వారితోనే నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. Jesus wants to live with you, యేసు మీతో కూడా ఉండాలని కోరుచూ ఉన్నారు. to walk with you. Even today the Lord is calling you, dear friend. ఈ రోజు కూడా ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. రండి, Come to me. నా చెంతకు రండి. Come to be with me. నాతో కూడా ఉండి నిమిత్తం నా చెంతకు రండి. Come to sit with me. నాతో కూడా కూర్చోవడం కోసం నా యొద్దకు రండి. Come to share everything with me. నాతో సమస్తాన్ని పంచుకోవడం కోసం రండి. Come and have rest with me. వచ్చి నాతో విశ్రాంతిని కలిగి ఉండండి. రండి. Hallelujah. హల్లెలూయా. Shall we all look up to God now? మనమందరం ఇప్పుడు దేవుని వైపునకు చూద్దామా? Thank you, Lord Jesus. వందనములు ప్రభువా యేసయ్య. Father, as your children have come running to you, తండ్రి, మీ యొక్క బిడ్డలు మీ చెంతకు పరుగులెట్టుకుంటూ వచ్చి ఉండగా, believing in miracles, అద్భుత కార్యములు యందు విశ్వాసముంచి వారు వచ్చి ఉండగా, Father, appear to them, Lord. తండ్రి, వారికి ఇప్పుడే ప్రత్యక్షము కండి. Lord, show your face to them. ప్రభువా, మీ ముఖాన్ని వారికి కనబరచండి. Do not hide your face. మీ ముఖాన్ని దాచకండి ప్రభువా. Tell them వారితో చెప్పండి that you love them, Lord.
మీరు వారిని ప్రేమించుచున్నారు అని. Those who are addicted to sin, ఎవరైతే పాపానికి వ్యసనాక్రాంతులుగా ఉండి ఉన్నారో, fathers, they have come running to you. తండ్రి వారు పరిగెట్టుకుంటూ మీ చెంతకు వచ్చుచూ ఉండగా Deliver them, Lord. వారికి విడుదల ఇవ్వండి ప్రభువా. Deliver them, Lord Jesus. ప్రభువైన యేసయ్య వారికి విడుదల ఇవ్వండి. Come and bless them, Lord. వచ్చి వారిని ఆశీర్వదించండి ప్రభువా. Those who are watching this program, ఎవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండి ఉన్నారు, whoever they may be, మరి ఎవరై ఉన్నప్పటికీ as they have come to you, Lord, వారు మీ చెంతకు వచ్చి ఉండగా ప్రభువా, don't hide your face to them. మీ ముఖాన్ని వారికి కనబడకుండా దాచుకోకండి ప్రభువా. Father, తండ్రి, deliver them, Lord. వారికి విడుదల ఇవ్వండి ప్రభువా. Deliver them from their oppressions, వారి యొక్క ఒత్తిడిలన్నిటి నుంచి వారికి ఇప్పుడే విడుదల from అనుగ్రహించండి. their depression, వారి యొక్క ఒత్తిడిలో నుంచి వారికి విడుదల ఇవ్వండి. from their heartaches, వారి హృదయ ఆవేదన నుంచి వారికి విడుదల from ఇవ్వండి. their diseases, వారి వ్యాధుల నుంచి విడుదల ఇవ్వండి. from their pain, వారి యొక్క నొప్పుల నుంచి వారికి విడుదల, from their worry, వారి విచారముల నుంచి వారికి విడుదల, from their sorrow. వారి విచారముల నుంచి వారికి విడుదల, Deliver them, Lord. వారికి విడుదల ఇవ్వండి ప్రభువా. Deliver them, Lord. వారికి విడుదల ఇవ్వండి They ప్రభువా. have come to you, వారి Lord. మీ చెంతకు వచ్చి ఉన్నారు. Lord, give them what you have prepared for them today. ప్రభువా, ఈ రోజున వారి కోసం సిద్ధం చేసిన దాన్ని వారికి అనుగ్రహించండి. You have stored up all the good things for them, Lord. మీరు వారి కోసం సకల మంచి ఈవులను సంసిద్ధం చేసి ఉన్నారు. Great are your goodness to your నీ children. బిడ్డల పట్ల మీకున్న మంచిదనం ఎంతో గొప్పది అయి ఉన్నది. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. You know all their heart aches, Lord, వారి హృదయ ఆవేదనలన్నీ మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. because you are the one who created them fearfully and wonderfully. ఎందుకనగా అత్యంత శ్రద్ధతో భయకంపితంగా మీరే వారిని You are సృష్టించారు. familiar with all their ways, వారి Lord. మార్గములన్నీ మీకు తెలిసి అయి ఉన్నవి. You are looking deep into their hearts వారి హృదయ లోతుల్లోనికి మీరు చూచుచూ ఉన్నారు. and healing them right now. వారిని ఇప్పుడే స్వస్థపరచుచూ ఉన్నారు. Be healed. స్వస్థపరచబడండి, Be healed. The స్వస్థపరచబడండి. Lord is taking away all the depression, ప్రభు సకల ఒత్తిడులన్నీ కూడా తొలగించి వేస్తున్నారు. the pain in your heart. నొప్పి హృదయములో బాధ తొలగించి The వేస్తున్నారు. Lord is touching your soul right now. ప్రభు ఇప్పుడే మీ ఆత్మను తాకుచూ ఉన్నారు. You have come to this Jesus, మీరు ఇట్టి యేసు చెంతకు వచ్చి this ఉన్నారు. loving Jesus, ఈ ప్రియమైన యేసు చెంతకు వచ్చి who ఉన్నారు. is giving you everything for you to enjoy. ఆయన సమస్తమును మీకు ఆనందించ నిమిత్తం అనుగ్రహించువాడు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Don't go running after this world. ఈ యొక్క లోకము వెంటపడి పరిగెత్తడానికి అన్నట్టుగా వెళ్ళిపోకండి. Come running to this loving Jesus. ఈ ప్రియమైన యేసు చెంతకు పరిగెట్టుచూ రండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Even now the transformation is happening. ఇప్పుడు కూడా రూపాంతర పరచు ప్రక్రియ జరుగుతూనే ఉన్నది. Be blessed. ఆశీర్వదించబడండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Father. వందనములు తండ్రి. The Lord will lift you up to greater height. ప్రభు మిమ్మల్ని గొప్ప ఔన్నత్యానికి లేవనెత్తనయ్యున్నారు. Have an honored life. ఘనపరచబడిన జీవితాన్ని ఇక మీదట మీ Hallelujah. హల్లెలూయా. Showing Jesus to this world. యేసుని ఈ లోకమునకు మీరు కనుబరచండి. Thank you, Lord, వందనములు ప్రభువా. for blessing your people, Lord. నీ ప్రజలను ఆశీర్వదించినందుకై వందనములు. Thank you, Jesus. వందనములు యేసయ్యా.